హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి కుక్కర్ బిర్యానీ చాలా బాగుంటుంది. జ్యూసీగా ఎప్పుడు తినే బిర్యానీ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, బాగుంటుంది. ఫస్ట్ నెయ్యి వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ తర్వాత మన దగ్గర ఉన్న మసాలా దినుసులు వేసుకోవాలి. కొంచెం ఏగేంత వరకు మూత పెట్టుకోవాలి, లేదంటే తుల్లుతాయి. అది వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేగుతాయి. నేను ఒక పావు కేజీ రైస్ కను పావు కేజీ చికెన్ తీసుకున్నాను. దాని క్వాంటిటీ చూపిస్తున్నాను. మీరు వేసే కొద్దీ పెంచుకోవచ్చు, క్వాంటిటీ పెంచుకోవచ్చు. అవి కొంచెం వేగిన తర్వాత అలా గోల్డ్ కలర్ వస్తున్నాయి, చూసారు కదా. అలా కొంచెం బాగా వేగిన తర్వాత నేను ముందుగానే ఆ పావు కేజీ చికెన్లోకి కారము, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు అన్నీ, నిమ్మకాయ అన్నీ వేసి కలిపి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపుకోవాలి ఆయిల్లో. అది ఒక హాఫ్ అన్ అవర్ చికెన్ మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, ఇది కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని మనం మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవచ్చు. వేసేసుకొని ఆయిల్ మొత్తము సపరేట్ అయ్యేంత వరకు, చికెన్లో ఉన్న వాటర్ కొంచెం వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చికెన్ని. మరీ ఎక్కువేం ఫ్రై చేయవసరం లేదు, కొంచెం ఫ్రై చేసి ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాము. మళ్ళీ కుక్కర్లో కూడా ఉడికిద్ది కాబట్టి కొంచెం మనం ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు, కొంచెం వాటర్ కంటెంట్ బయటకు వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు నేను టమాటా వేసుకుంటున్నాను. టమాటా తీసుకున్నాను. మీ దగ్గర ఉన్న టమాటా మీరు తీసుకోవచ్చు. టమాటా వేగిన తర్వాత నేను రైస్ వేసేసుకోవాలి. పెట్టుకున్నా కదా బాస్మతి బియ్యమును నేను నార్మల్ బియ్యం రెండు తీసుకున్నాను. అవి రెండు కలుపుకొని వేపుకోవాలి. కొంచెం అలా డస్ట్ వేడెక్కితే చాలు, వేపేసి విరిపోయే అవసరం లేదు. అలా వేసుకుంటే చాలు. కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా వేసేసుకొని కొంచెం ఒక్కసారి కలుపుకొని, ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ క్వాంటిటీ చొప్పున తీసుకోవాలి. బాస్మతికి అయితే గ్లాసున్నర సరిపోయింది. నేనైతే నాకు జ్యూసీగా కావాలి కాబట్టి నేను గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. అవి తీసుకొని అందులో కొంచెం ఇది చూసారా, డస్ట్ అలా వేసి అలా వెంటనే తీసేసి వాటర్ వేసేసుకోవడమే మనం. నేను 4 గ్లాసుల కొలత కొలుచుకొని పక్కన పెట్టుకున్నాను, మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న బౌల్లో. ఆ వాటర్ వేసేసుకొని అలాగా ఇంకా మూత పెట్టేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. ఎంత సాల్ట్ కావాలో రుచికి తగ్గట్టు ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో ఒక సాల్ట్ చూసుకొని కుక్కరు 20 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. ఇలా వెళ్ళినప్పుడు జుమ్ అనేది మనం టచ్ చేస్తే చెయ్యి జుమ్ అని సర్కన్నట్టు ఉండిద్ది. అలా చేసుకుంటే మనకి ఇంకా బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఇలా రెడీ అయిపోయిన తర్వాత కట్టేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత విజిల్ తీసుకోండి, సరిపోయిద్ది. ఇంకా బిర్యానీ రెడీ అయిపోయినట్టే. చాలా జ్యూసీ బిర్యానీ, కుక్కర్ బిర్యానీ. మనం బయట తినే కన్నా ఇంట్లో చేసుకొని తినటమే బెటరు. చూసారా ఎంత బాగుందో బిర్యానీ. బాగా ఉడికింది కదా. బాస్మతి బియ్యం అనేవి నార్మల్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు, ప్లెయిన్ బాస్మతి బియ్యంతో కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.